ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి బహుశా 9 ఆ టైంకి కాబోలు వచ్చాను. 9:10 ఆ టైంకి వచ్చినట్టున్నాను. బాగా అలసిపోయి ఉన్నాను. రాగానే చాలా అలసిపోయాను. ఎందుకంటే ఇంచుమించు 1200 కిలోమీటర్లు ప్రయాణం చేశాను కాబట్టి అలసిపోయాను. ఇంకా పడుకుండిపోయాను, నిద్రపోయాను. యాక్చువల్గా ఏం చేయాలి? వాక్యం ప్రిపేర్ అవ్వాలి కదండి. ఆదివారం కొరకు వాక్యాన్ని ప్రిపేర్ అవ్వాలి. భయం వేస్తుంది అనమాట. అంటే ప్రిపరేషన్ లేకపోతే ఏమవుతుంది? ప్రిపరేషన్ అంటే వాక్యం కొరకు ప్రార్థన చేయాలి. ప్రిపరేషన్ అంటే ఇన్ ద సెన్స్ ప్రేయింగ్ ఫర్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. దేవుని యొక్క వాక్యం కొరకు ప్రేయర్ చేయడం. అలసిపోయి నిద్రపోయాను. కానీ మనసులో ఉదయం దేవుని యొక్క వాక్యం చెప్పాలి కదా, ఏమి నేను చెప్పాలి అని ప్రేయర్ నేను చేసుకునే అంత టైం నాకు దొరకలేదు అని చెప్పి మనసులోకి ఎంత ఇదిగా ఉన్నాయి పడుకున్నాను. కానీ ఈరోజు నేను 30 సంవత్సరాలు, ఇంచుమించు 30 సంవత్సరాలు పైగా 30 సంవత్సరాల నుంచి కాబోలు, అంటే బాగా చిన్న వయసు నుంచి దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను. ఎంతవరకు నేను ఎప్పుడు చెప్పలేనటువంటి అంశాన్ని టచ్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతవరకు నేను ఎప్పుడు ఎక్కడ వాక్యం మధ్యలో ఏదైనా ఒక నిమిషం చెప్పుంటానేమో, కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ టచ్ చేయలేదు. ఈరోజు దయచేసి నేను నా సిగ్గుని, లేకపోతే ఇబ్బందిని పక్కన పెట్టేసి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడతాను. కొద్దిగా ఈ విషయాన్ని మాట్లాడడానికి నాకు చాలా ఇబ్బంది అయినా కానీ మాట్లాడతాను. కానీ నన్ను దేవుని యొక్క సేవకునిగా కాకుండా ఒక అన్నయ్యలా, ఒక తమ్ముడిగా ఈరోజు నన్ను చూడాలని, ఎందుకంటే మనం ఒక కుటుంబంగా, అప్పుడు నేను ఫ్రీగా మీతో మాట్లాడగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము. నేను పైకి వచ్చిన తర్వాత ఈ వచ్చిన భాగాలన్నీ జస్ట్ ఒక పావు గంటకి సమయం ఉందనగా 10 గంటలకు, పావు తక్కువ 10 గంటలకల్లా నేను ఈ యొక్క మెసేజ్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయెను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయెను అని ఈ విషయమై చెప్పవచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యంలో వ్రాయబడింది, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయెను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమృద్ధిగా అనే మాట పైన 3 అంకె ఉంది. ఆ మాట ఏమనుంది? దీవెనలతో. హల్లెలూయా. కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంటకు వస్తాడట, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంటకు వస్తాడు. ఇది ఏమంత లోతైన పదం? ఇప్పుడు మనం ఎన్ని ఎకరాలు విత్తితే అన్ని ఎకరాల పంట వస్తుంది కదా, అది సహజంగా మనం చెప్పొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేసినప్పుడు ఏంటి చదువుకున్నామని? 9వ అధ్యాయం, కొంచెముగా విత్తువాడు కొంచెము పంట కోయెను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయెను. హల్లెలూయా. అంతే కదా. దేవుని యొక్క వాక్యమును బట్టి మనం విత్తేటువంటి విత్తనాలను బట్టి కోత కూడా కోస్తాం. అధికంగా విత్తితే, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంట కోస్తాం. ఆ యొక్క కొంచెంగా విత్తితే మనం కోసేటువంటి పంట కూడా కొంచెంగానే పంట కోస్తాం. ఇది మామూలుగా మనం సర్వసాధారణంగా చెప్పేటువంటి మాట. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేస్తే ఈ యొక్క విత్తడం అనేది దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ప్రభు యొక్క సన్నిధానంలో విత్తేటువంటి విత్తనాల యొక్క ఆ యొక్క విషయం గురించి రాయబడింది. ఒకటి వాక్యం అనేటువంటి వాక్యం విత్తడం. రెండవదిగా దేవుని యొక్క సన్నిధిలో మనం పరిశీలన చేస్తే కానుక విత్తడం. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయెను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయెను. కాబట్టి ఈ యొక్క విత్తడం అనేది దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తడం ఒకటి. రెండవది ఏంటి చెప్పండి? రెండవది ఏంటి? కానుక విత్తడం. హల్లెలూయా, హల్లెలూయా.
అంటే దేవుని యొక్క పని నిమిత్తమే మనం విత్తేటువంటి విత్తనం ఏంటి? రెండవది కానుక. ఒకటి వాక్యం, రెండవది కానుక. విత్తనం విత్తడం అనేది కూడా ముఖ్యమైనదే, కానుక విత్తడం అనేది కూడా ముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానుక విత్తడం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అసలు బైబిల్ గ్రంథం కానుకల గురించి ఏం చెప్తుంది, అసలు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటకు ముందుగా ఒక చిన్న మాట మీకు చెప్పాలి. నేను చదువుకునే రోజుల్లో నుంచి కూడా కానుక పట్టే సమయానికి, ఎందుకంటే నా చేతిలో డబ్బులు లేవు కదా, డబ్బులు లేనప్పుడు నేనేం చేశానంటే కానుక పట్టడానికని అది పట్టుకుని వెళ్ళిపోతే కానుకలు పట్టేస్తే ఇంక నా దగ్గరికి ఎవరు రారు కదా అని చెప్పి చాలా సందర్భాల్లో నేనే, అంటే డబ్బులు లేక నిజంగా నేనే వెళ్ళి ఆ కానుకలు పట్టి అక్కడ పెట్టేసి వచ్చి అమ్మయ్య అని కూర్చున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్కో సమయంలో నాకంటే ముందుగానే ఎవరన్నా వెళ్ళి వచ్చేస్తే ఖాళీ చెయ్యి, ఎందుకంటే నాది వచ్చి కొంతమంది ఎదురు నిలబడుతున్నప్పుడు ఏం చేస్తాం, ఇలా తీసి వేయడానికి కూడా ఖాళీ చెయ్యి ఏడుస్తూ, ప్రభు ఈ ఖాళీ చెయ్యి విడిచిపెడుతున్నాను, ఈ చేతిని నీవు నింపితే నేను నీ పని కోసం ఇస్తాను అని చెప్పి ఖాళీ చేయని విడిచిపెట్టిన చేతులవి. హల్లెలూయా. అంటే నేను ఎక్కడి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నానంటే కానుక ఇద్దామని ఉంది కానీ కానుక లేదే, కానుక ఇద్దామని ఉంది కానీ కానుక నా చేతిలో లేదే అసలు అనే దగ్గర నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు విత్తడం అనేది చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది, ప్రధానమైంది. మనం విత్తితే కోస్తాం, కొద్దిగా విత్తితే కొద్దిగా కోస్తాం, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా కోస్తాం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో వాక్యంలో ఏమని ఉందో పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా మనం చూద్దాం. లేవి కాండము చూడండి. మోషే వ్రాసినటువంటి 5 కాండాలలో లేవి కాండము 27వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. లేవి కాండము 27వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదవండి. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. లేవి కాండంలో వ్రాయబడినటువంటిది. 5 కాండాలలో నేను మొదటిగానే చెప్పాను, ఇది నేను చాలా ఇబ్బంది పడుతూనే చెప్తున్నా. అంటే భూధాన్యాలలో, అంటే కందులు కానీ, మినువులు కానీ, పెసలు కానీ, వడ్లు కానీ, అన్నిటిలో భూమిలో నుండి వచ్చేటువంటి ప్రతి ధాన్యాల్లోనూ, వృక్ష ఫలాలలో, భూఫలములన్నిటిలో వచ్చేటువంటి 10వ భాగం అది యెహోవాదంతే, దేవుని సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి మాట. 10వ భాగం అనేది దేవుని సొమ్ము, యెహోవా సొమ్ము, అది దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి సొమ్ము, అది దేవుని యొక్క సొంతం, అది దేవునికి స్తోత్రం కలుగును గాక. భూధాన్యాలు కానీ, వృక్ష ఫలాలు కానీ, భూఫలాలు కానీ, అన్నిటిలో నుండి 10వ భాగాన్ని దేవుని కొరకు మనము తీయాలి. ఎందుకంటే అది మనం ఇవ్వడం వల్ల మనం ఏదో ఎక్స్ట్రా చేయడం కాదు, కానీ అది దేవునిదంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి సొమ్మట, అది ప్రతిష్ఠితమైనటువంటి ధనమట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చేయకపోతే ఏంటి, అలా చెయ్యాలా? కంపల్సరీ చెయ్యాలి. ఎందుకంటే ఆ విధంగా చేస్తేనే ఆశీర్వాదం, ఆ విధంగా చేస్తేనే విత్తినట్టు అని దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలుగుతాం. చూడండి, పాత నిబంధన గ్రంథంలో చిట్ట చివరి పుస్తకం ఏంటి? మలాకి. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో చిట్ట చివరి పుస్తకం మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, మరలా చదువుతాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. చూడండి, నాకు బాగా గుర్తు
మా ఇంట్లో ఎర్రది అప్పట్లో కొత్త నిబంధనలు వచ్చి గుర్తుందా మీకు? రెడ్ కలర్లో, ఇప్పుడు బ్లూ కలర్లో వస్తున్నాయి. చూసారా సార్ మీరు? రెడ్ కలర్లో ఉండి ఇదివరకు రెడ్ కలర్లో క్రొత్త నిబంధన ఎలా వచ్చిందో, కానీ అప్పట్లో నేను ప్రభువుని అంటే నమ్ముకోవడం కాదు, ఇష్టత. ₹2 కాగితం మా అమ్మ అందులో పెట్టింది. మా అమ్మ కాదు, ఎవరు పెట్టారు, మొత్తం మీద ₹2 కాగితం ఉంది అందులో. నేను ఆ ₹2 కాగితాన్ని దొంగిలించాను. బైబిల్ గ్రంథం నుంచి దొంగిలించి ఆ ₹2 కాగితాన్ని నేను ఖర్చు పెట్టేశాను. బహుశా సినిమాకి వెళ్ళాను, ఏదో నేను అంటాను. ఇక్కడ ₹2 కాగితాన్ని రెడ్ కలర్లో ఉండేది, అది కూడా పచ్చగా ఉండేది, ఇదేమో రెడ్ కలర్లో ఉండేది. ఆ ₹2 కాగితాన్ని నేను కాగితాన్ని దొంగిలించిన విషయం చాలాసార్లు గుర్తొస్తుంది నాకు, చాలాసార్లు. ఆ దొంగిలించడం కాదు ఇది. ఇక్కడ చెప్పిన దొంగిలించడం ఏంటంటే, చదవండి, మరలా చదువునా. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అంటే, నేను ఆ బైబిల్లో దొంగిలించిన ₹2 గురించి కాదు ఈ మాట. దేవుని యొద్ద దొంగిలిస్తాడా? అయితే మీరు నా యొద్ద దొంగిలితారు అంటే, నా యొద్ద మీరు దొంగిలించారు. నేను ₹2 తీసాను దాని గురించి చెప్తున్నావా? నో, దాని గురించి కాదు. దేవుడు అన్నాడు, మానవుడు దేవుని యొద్ద నుండి దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలితరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ, అదే కదా నేను కూడా అంటుంది. దేని విషయంలో దొంగిలించాను నీ యొద్ద? అప్పుడు అన్నాడు దేవుడు, 10వ భాగమును ప్రతిష్ఠార్పణలను. చదవండి, 10 చదవండి. వెరీ గుడ్. ప్రతిష్ఠార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ప్రభు అన్నాడు, మీరు అడుగుతున్నారు కదా, దేనిని నీ వద్ద నుంచి దొంగిలితిమి అని అంటున్నారు కదా. దేనిని దొంగిలించారంటే 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని చెప్పి వ్రాయబడింది. మనకు అస్సలు ఇష్టం లేనటువంటి పదమే, అక్కర్లేనటువంటి పదమే, వద్దనుకునే పదమే శాపం కదండి. ఈరోజు ప్రభు సన్నిధిలో మనందరి శాపాన్ని ప్రభు కొట్టివేయను గాక. ఒకసారి 2 చేతులు ఎత్తి, ఎందుకన్నా మొన్న వారం నేను నా 2 చేతుల్లో పట్టుకుని, ప్రభా ఈ చేతుల్లో ఉన్న శాపాన్ని తొలగించు, ఈ చేతుల్లో ఉన్న మరి ఈ చేతుల్లో డబ్బులు ఆడేటట్టుగా ప్రభు ఆశీర్వదించాను. 2 చేతులు ఇలా పెట్టి ప్రార్థన చేశాను. మీకు గుర్తుందా? మొన్న బుధవారం రాత్రి ఈ చేతుల్లో ఉండేటువంటి అంటే అసంపూర్ణత లేకపోతే లేమి కొట్టివే ప్రభా దీవించు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాం మనం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మాట్లాడుతున్నాడు, శాపం, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేనిని బట్టి శాపగ్రస్తులై ఉన్నారని చెప్పి వ్రాయబడింది? 10వ భాగములను ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు శోధించిన ఎడల నేను ఆకాశవాక్యంను విప్పి పట్ట జాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన చెప్పాడంటే అబద్ధం చెప్తాడు, నిజం చెప్తాడా? ఆయన చెప్పాడంటే అబద్ధం చెప్తాడు, నిజం చెప్తాడా? ఆయన దేవుడు చెప్పాడని కూడా రాయలేదు. క్లియర్గా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, మందిర ధననిధిలోనికి ఏం తీసుకురావాలట? 10వ భాగాన్ని ప్రతిష్ఠితార్పణలని తీసుకురావాలట. దేవునికి అలా చేసి మీరేం చేయమన్నాడు? మీరు శోధించడం అంటే ఏంటి? ప్రార్థన చేసి ప్రభుని అడగడం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాతాను క్రీస్తు ప్రభుల వారిని ఆ కొండ మీద నుంచి దూకే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను ఆస్వాదించడం వేరు. మళ్ళీ ఆస్వాదించడం వేరు. సాతాను శోధించిన శోధనది. ఇప్పుడైతే మనము
దేవుణ్ణి శోధించాలట. ఎలా శోధించాలి? కానుక ఇచ్చి, దశమ భాగం ఇచ్చి, ప్రతిష్ఠితార్పణని ఇచ్చి శోధించాలట. ఇస్తే మనం ఏమన్నా ఎక్స్ట్రా చేసినట్ట అని అంటే కాదు, అది దేవుని సొమ్ము. దేవునికి స్తోత్రం. అది దేవుని సొమ్ము కాబట్టి, దేవునికి ప్రతిష్ఠితమైంది కాబట్టి అది దేవునికి చెల్లించాలి అని చెప్పి వాక్యంలో మనం చదువుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవునికి ఖచ్చితంగా చెల్లించాలనంటే వాక్యాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగానే చెల్లించాలి. ఏం చెల్లించాలి? దశమ భాగాన్ని చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడినటువంటి మరొక మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 22వ వచనం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అవశ్యం అంటే డెఫినెట్గా, తొందరగా, డెఫినెట్గానే అవశ్యం అనే మాటలో అంటే పంట దిగుబడి వచ్చిన వెంటనే పంట దిగుబడిలో నుంచి ఏం చేయాలట? దశమ భాగాన్ని ముందు వేరు చేసేయాలట. ఆ వేరు చేసేంత వరకు పంటను ముట్టుకోకూడదని దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పంట దిగుబడి రాగానే పంట నుండి దశమ భాగాన్ని వేరు చేసిన తర్వాత పంటని అప్పుడు టచ్ చేయాలి అని అర్థం. హల్లెలూయా. అయితే పాత నిబంధనకు కదా క్రొత్త నిబంధనలు మనం అలా చేయాలా? క్రొత్త నిబంధనలో మనం దశమభాగం తీయాలా? మనం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ను మనం చూస్తే దశమ భాగం అనేది పాత నిబంధనకు చెందింది, ఇప్పటికి కాదు అని చెప్పి కొంతమంది సేవకుల చెప్పినటువంటి సందర్భాలు నేను 2-3 చూశాను. అయితే నిజానికి మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం కదా, క్రీస్తు తర్వాత ఉన్నాం కదా, మనం కూడా ఇవ్వాలి దశమ భాగం. ఒకసారి అది కూడా చూద్దాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఇది ఇంకా దారుణంగా ఉంది, కఠినంగా ఉంది. ఇంకా దారుణంగా ఉంది. ఇది పాత నిబంధనలు ఏమనుంది? దశమ భాగం ఏమని. క్రొత్త నిబంధనలు ఏముంది? దశమ భాగం కాదు, మొత్తం ఇచ్చేయమనుంది. కొద్దిగా ఇబ్బందే కదా ఇది. నా మట్టుకు నాకు, మీ మట్టుకు మీకు ఆలోచన చేస్తే మనకు ఉన్నదంతా అమ్మేసి ఇచ్చేస్తే కదండి, ఎలా మరిది కదండి. నిజంగానే ఇది ఎప్పుడు? సంఘ ప్రారంభ దినాల్లో అపోస్తుల యొక్క పాదముల యొద్ద ఆ విధంగా పెట్టడాన్ని బట్టి ఈరోజు మన వరకు చేరింది సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మనకు కలిగి ఉన్న దాని యందు పరిపూర్ణంగా సంతోషిస్తూ అనుభవిస్తూ మనం ఏం చేయాలంటే కనీసం దశమ భాగాన్నైనా, అంటే ఆస్తులను ఇళ్లను అమ్మి ఇవ్వక్కర్లేదు, కానీ మనము కనీసం దశమ భాగం. దేంట్లో దశమ భాగం? మనకున్న ఆస్తులో కాదు, మనకు వచ్చే రాబడిలో దశమ భాగాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి మాట మాత్రం అది దేవుని యొక్క మాట. అసలు తర్వాత నేర్పిద్ది కానీ హల్లెలూయా. తర్వాత చెద్దిగాని రది హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఏమని అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? మన ఆస్తులో అంతస్తులో ఇవ్వక్కర్లేదు, కానీ మనం దేంట్లో ఇవ్వాలి? దశమ భాగంలో దశమ భాగాన్ని ఎక్కడ తీసుకురావాలి? మందిర నిధిలోనికి తీసుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 4:34 వచ్చిన మరలా ఒకసారి చదవండి. భూమిలైనను ఇండ్లైనను కలిగిన కొందరా అందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి, అంటే ఎవరో ఒకరు కొనాలి కదా. వీళ్ళు అమ్మాలంటే ఆ డబ్బు తీసుకెళ్ళి అపోస్తులు ఎవరు కొంటున్నారు? అందరూ అమ్మేయాలి, మరి కొనివాళ్ళు ఎవరు ఉంటారు? అర్థమవుతుందండి నా పాయింట్. ఇప్పుడు అందరూ అమ్మేయాలి, మరి కొనివాళ్ళు ఎవరు ఉంటారు? అంటే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడు, యేసయ్య మన కోసం మరణించాడని నమ్ముతారో వారందరూ అమ్మి, ఎవరైతే క్రీస్తు మా కోసం రాలేదు, మా కోసం చనిపోలేదని అనుకునే వాళ్ళందరూ కొనుక్కుంటే ఆ డబ్బును తీసుకొచ్చి
అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టారు. మొట్టమొదటి దినాల్లో సంఘ ప్రారంభం అప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, ఒకసారి వెనక్కి తిప్పండి పేజీ. ఇదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 45వ వచనం. ఇదియుగాక అంటే అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టడమే కాకుండా, ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులు, చర అంటే ఏంటి అంటే వాహనాలు, బళ్ళు వాహనాలు అటువంటివి కూడానంట. ఊరు బాబోయ్, మొత్తం ఎంత దారుణంగా ఉంది. చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టేయాలి. అంటే వాళ్ళ విశ్వాసం ఎంతటి విశ్వాసం అంటే, రేపో ఈరోజు ఎల్లుండో సాయంత్రానికో మాపిడికో యేసుప్రభు వచ్చేస్తాడు అని. హల్లెలూయా. ఇప్పుడైతే 2000 సంవత్సరాలు దాటింది. మనం ఒక పరిపక్వతమైన మన యొక్క విశ్వాసము ఎక్కడికి వచ్చిందంటే, మనము విశ్వాసముల అభివృద్ధి చెందుతూ అనేక మంది రక్షించబడడానికి మనము మన యొక్క దశమ భాగములనైనా కనీసము ప్రభు యొక్క పరిచర్య నిమిత్తం ఖర్చు పెట్టాలనేటువంటి పరిపక్వతలోనికి సంఘాన్ని ప్రభు నడిపించాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆ దినాలలో ఆ యొక్క ప్రజలు ఆ విధంగా ఖర్చు పెట్టి ఉండకపోతే ఈరోజు మనకి ఇక్కడికి సువార్త అందేది కాదు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఉంది ఏమనంటే, స్థిరాస్తులు, అంతేకాకుండా వారికి ఉన్న ఇండ్లు సమస్తము అమ్మి అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టారట. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త, ఈ అపోస్తుల కార్యములు కూడా లోకే కదా రాశాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం ఒకసారి తీయండి. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయం 22వ వచనం చూడండి. అక్కడ యేసయ్య ఏమంటున్నాడు చూడండి. అంటే ఒక యవనస్తుడు వచ్చి యేసు ప్రభు దగ్గర, మేము ఇదంతా చిన్నప్పటి నుంచే పాటిస్తున్నామంటే యేసయ్య చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి. ఎవరన్నది మాట అంటే కొత్త నిబంధనలోదే కదా. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అంటే విత్తితే పరలోకమందు మనకి, అంటే ఇక్కడ ధనము పరలోకంలో ధనంగా మార్చబడేటువంటి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, కంట్రీకి ఇక్కడే కరెన్సీ తేడా వస్తుంది కదా. పరలోకమందు ఉండేటువంటి ఆ యొక్క ధనం అభివృద్ధి పొందడానికి మనం ఇక్కడ ఏం చేయాలట, ధనాన్ని విత్తాలట. హల్లెలూయా. ఇక్కడ వాక్యం విత్తితే అక్కడ ఆత్మల ఆ యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాం. ఇక్కడ ఆ యొక్క కానుకని విత్తితే అక్కడ పరలోక ధనాన్ని చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనము పాత నిబంధనలో దశమ భాగం గురించి మాట్లాడారు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మొత్తం నీకున్నదంతా, అయితే మనకు ఉన్నదంతా ఇచ్చేంత పరిస్థితులు అక్కర్లేదు. కానీ మనం కనీసం దశమ భాగం, ఇప్పుడు చెప్పండి, దశమ భాగం అయినా ఇచ్చి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేనిలో దశమ భాగం ఇవ్వాలి? మన ఆస్తులో కాదు, మన యొక్క ఆస్తులో కాదు, మన యొక్క రాబడి అంతటిలో. హల్లెలూయా. అంటే అది పంట అయి ఉండొచ్చు, ఫలం అయి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. మా చెట్టుకాయ మొదటగా ఎవరు కోసుకెళ్ళిపోయారంటే చాలా బాధపడ్డాను. అమ్మా అలా ఎందుకు చేశారమ్మా, పైకి పంపించకపోయారమ్మా, అదేటమ్మా పైకి పంపించకపోయారా, ఇక్కడ పంపించకపోయారా, అది చిన్న విషయమే, కానీ ఎంతో బాధపడిపోయాను. ఇక్కడ పంపించకపోయారమ్మా కాయ. హల్లెలూయా. అది ఆశీర్వాదాన్ని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సందర్భం చూస్తే ఎంత కంగారు వస్తుందో చూడండి. అపోస్తుల కార్యంలోనే 5వ అధ్యాయంలో ఒక సంఘటన చూద్దాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో మీకు బాగా తెలిసినటువంటి ఒక సంఘటన. మరి అమ్మి ఇచ్చేయాలట. అలాంటి పరిస్థితులు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. అననీయ అని ఒక మనుష్యుడును తన భార్య అయిన సప్పీరాతో ఏకమై, అందరూ అమ్మేస్తున్నారు కదా. ఎవరెవరు చెప్పండి? అననీయ భర్త పేరేంటి, భార్య పేరేంటి? సప్పీరా పొలం అమ్మేద్దామండి. అలాగేనండి అమ్మేద్దామని చెప్పి వాళ్ళిద్దరు ఏమయ్యారట, ఏకమయ్యి పొలం అమ్మేశారట. భార్య ఎరుకనే వాడు
దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. అంటే 1,00,000 రూపాయలకి అమ్మేశాడు అనుకోండి మొత్తం అంతా. ఏమే సప్పిరా మొత్తం ఇచ్చేస్తే అలాగే మరి మన పరిస్థితి ఏంటి? యేసుప్రభు ఒకవేళ రాలేదంటే నిజమే కదండి. వాళ్ళు కోణం నుంచి చూస్తే అది నిజమే కదండి. అలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేద్దామంటే నాకు కంగారుగా ఉందంటే నేనేమో మా అమ్మ మా నాన్న విడిచిపెట్టి మీ దగ్గరికి వచ్చేసారంటే మీరేమో మొత్తం అంతా ఆర్థకపూర్వం చేసేస్తే నేనేం చేయనండి. అందుకనే నేను ఒక 25,000 పక్కన పెడతానే, మరి ఉంచుదామా అని అంటే 25,000 పక్కన పెట్టండి, 75,000 పట్టుకెళ్ళి పౌలు గారు అక్కడ పెట్టేద్దామా అని అన్నది. అప్పుడు పేతురు గారి దగ్గర అప్పుడు 3వ వచనం, పేతురు అననీయా నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? పేతురు అంటున్నాడు, 70,000 తెచ్చావు నువ్వు ఎంతకమ్మా? పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్తున్నావేంటి అని అన్నాడు. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అంటే భూమి నీదే, అమ్మిన తర్వాత ఆ డబ్బు కూడా నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వారితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువుగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. అంటే దశంభాగం అంటే మొత్తం ఆస్తి అమ్మి ఇవ్వకపోతే చచ్చిపోతారా? మీకు ఏమైనా భయం వేస్తుందండి ఈ మాట అంటే? ఏమండి, దశంభాగం ఇవ్వక్కర్లేదు పాత నిబంధన అంటున్నారు కదా, దశంభాగం కాదు, మొత్తం నీకు ఉన్నదంతా దేవునికి ఇచ్చేయాలి అని కాన్సెప్ట్ కొత్త నిబంధనలో. కానీ ఇప్పుడు మనం కొత్త నిబంధనలు అంతా ఇవ్వక్కర్లేదు, కానీ ఏమి ఇవ్వాలి? కనీసం దశభాగమైన ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడు దశభాగం మొత్తం అమ్మి ఇవ్వకపోతే ఇక్కడ చూస్తే చాలా క్రూయల్గా అనిపిస్తుంది. ఎంత దారుణమా ఏంటి, తను వాళ్ళకి ఉన్నదంతా అమ్మి ఇవ్వకపోతే చంపేస్తాడు దేవుడు, ఎంత దారుణమా అనిపిస్తుంది. కానీ ఏమయ్యాడట అననీయ? ఎందుకో చెప్పినా, అననీయ చచ్చిపోయింది ఎవరందుకు కాదు, అబద్ధం ఆడినందుకు. 75,000 వచ్చినాయి అని 25,000 నిజంగా బాబా పేతురు గారు 70 లక్షలు వచ్చినాయి, మా ఆవిడ నేను కలిసి 25,000 దాచుకున్నాను, 75,000 తెచ్చామనంటే ఏమీ లేకపోను. అబద్ధం ఆడాడు కాబట్టి అననీయ ఏమయ్యాడు? ప్రాణవిడుగా వినిన వారి కందరికి మిగులు భయము కలిగిన. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతిపెట్టిరి. 7వ వచనం చూడండి, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది ఎరుగక లోపలికి వచ్చాను. అంటే భర్త చనిపోయినటువంటి విషయం తెలియకుండా 25,000 దాచుకుని భార్య కూడా వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతగా అమ్మితరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. ఆమె ఉంది, అవును 75,000కే ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకెట్నే ఉన్నవి, వారు నిన్ను మోసుకుని పోదురని ఆమెతో చెప్పిన వెంటనే ఆమె తన పాదముల వద్ద పడి ప్రాణం విడి. ఏంటి ఎంత క్రూయల్గా ఉందా? ఎస్, అవును, కానుక అనేది ఎంత ప్రధానమైనది అని చెప్పడానికి నేను భయపడుతున్నాను. ఎందుకంటే నేను కూడా కానుక ఇవ్వాలి కాబట్టి. పాస్టర్ కూడా ఇవ్వాలి. మీకు విషయం తెలుసా? నేను కూడా దశంభాగం ఇవ్వాలి. నేను కూడా దశంభాగం నుంచి తప్పించుకోవడానికి నాకు హక్కు లేదు. నేను కూడా మీతో పాటుగా ఏకీభవిస్తూ ఇచ్చేవానిలో ఒక్కనిగా ఉండి చెప్తున్నా. దేవునికి స్తోత్రం కల. మనము విత్తిన కొద్ది కోస్తాం, కొద్దిగా విత్తితే కొద్దిగా కోస్తాం, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా కోస్తాం. అసలు క్రొత్త నిబంధన మొత్తం ఇచ్చేయమన్నాడు, కానీ మనం దశంభాగమైన ఇచ్చి ఆయన శోధించి కాళ్ళు పెట్టుకునే అవకాశం కోల్పోకూడదు కదా. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే దశమ భాగం అనేది నేను కూడా ఇవ్వాలి, మీరందరూ కూడా ఇవ్వాలి అని అనడానికి ఇబ్బందిని పక్కన పెట్టే చెప్పేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చి తీరాల్సిందంతే దశమ భాగం. దేవునికి స్తోత్రం. నేను మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. హల్లెలూయా. సేవకుడు ఉండేటువంటి ఈ యొక్క పుల్ఫిట్ దగ్గరికి అసలు ధననిధి ఎందుకు అని అంటే, ధననిధి వల్ల పరిచర్య జరగాలి, ధననిధి వల్ల సేవకుడు పోషించబడాలి. నేను అంటాను, నూర్చెటి ఎద్దుకు చిక్కం పెట్టకూడదు అని వాక్యంలో వ్రాయబడినట్లుగా సేవకుడు ఏం చేయాలంటే ధననిధిలో నుండి తినాలి. అప్పుడు సంఘానికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రంగా. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఫలం కానీ ఏదైనా తెస్తే అది నాకు పొరపాటును పెట్టకపోతే
ఆవిడ్ని చాలా కోప్పడతాను. ఎందుకంటే వాళ్ళకి ఆశీర్వాదం నువ్వు ఎందుకు పోగొట్టావు? నేను అసలు ఎందుకంటే అది నేను తిని ఎలా ఎంజాయ్ చేస్తానంటే, ప్రభువా ఈ ఆహారం వల్ల వాళ్ళు దీవించిన మనసారా అడుగుతాను, ఖచ్చితంగా అది ఆశీర్వదించబడతారంతే. ఆమేన్, హల్లెలూయా. నేనని కాదు, సేవకుడు ఎవరైనా. దేవునికి స్తోత్రం. అంటే నేను అంటున్నాను, ధననిధిలోనికి తీసుకొచ్చేటువంటి ధనములో నుండి సేవకుడు ఏం చేయబడాలి? పోషించబడాలి. హల్లెలూయా, పోషించబడాలి. అననీయ సప్పీరాల సమయంలో ఉన్నంత కఠినంగా మనం అక్కర్లేదు, కానీ కనీసం మన రాబడిలో దశమ భాగమైన ఇవ్వాలి కదా. అదే కదా మన ఆశీర్వాదం. నా దశమ భాగాన్ని కొన్ని సమయాల్లో ఎగ్గొట్టినటువంటి శాపగ్రస్తమైనటువంటి దోషిని పాపినని ఒప్పుకుంటూ చెప్తున్నాను. ఒక విషయం తెలుసా, నాకు కానుకిస్తే కానుకలో మరలా దశమ భాగం తీస్తాను. దాన్ని చూసి కూడా ప్రభా వీళ్ళని విత్తిన దానిని బట్టి వారిని ఆశీర్వదించు ప్రభా, విస్తారంగా ప్రతిసారి ప్రార్థన చేస్తాను. దాన్ని టచ్ చేయడానికి కూడా నేను అర్హత లేనివాడిని ప్రభా, కనికరం చూపించి. అంతేకాదు, మీరు ఇచ్చినటువంటి ధనాన్ని ఎలా పడితే అలా ఖర్చు పెట్టడానికి నేను భయం. అయితే నేనేం చేస్తానంటే, నేను తింటాను. లేదంటే తినడం అంటే ఏంటి, మా ఇంట్లోకి ఉప్పో పప్పో కందిపప్పో బియ్యం ఉంటాయి కదండి, అవి తెచ్చుకుని మేము తింటే, ఎందుకంటే అది నేను వాక్కు మీ యొద్దకు తీస్తున్నాను కాబట్టి, అది నేను తింటే ఆశీర్వాదం కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి వారు, నూర్చటి ఎద్దు దీని మీద బ్రతకాలంటే ఇప్పుడు చెప్పండి, నేను దీని మీద బ్రతకగలనా? నా కుటుంబం వెళ్తుందా? చెప్పండి, వెళ్తుందా? అయితే నాకు కుటుంబం ఉంది కదా, ఆ కుటుంబాన్ని మరి అలాగని చెప్పి వీళ్ళకి 600 వస్తుందే, ఏం చేయమంటావు? నాకు నువ్వు కదువు పడకే బాబా, లేదా పెసరూపు నన్ను మధ్యలో నన్ను అడక అని అన్నాను అనుకో, ఏముంటుంది? తప్పదు, తేవాలి. అంటే నేను అప్పుడు ఏం చేయాలో తెలుసా? ఈ పని చేస్తూ మీకు భారముగా ఉండకుండానట్లుగా నా ఒళ్ళు వంచి పని చేయాలి. దేవుడిచ్చింది, దేవునికి స్తోత్రం. నేను పోషించబడ్డానికి అదే కొన్ని సమయాల్లో చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. బయట సంఘాలకి బయట అనేక మీటింగ్స్కి వెళ్తానా? ఏమండి వింటున్నారా? ఒక్కొక్క చోట వెళ్తే 5,000 ఇస్తారు. ఒక అరగంట, ఒక గంట మాట్లాడితే 5,000 పట్టుకుని ప్రార్థన చేస్తాను. ప్రభా, నేను బ్రతకడానికి ఇది ఇచ్చావా అని చెప్పి ఇంటికి వస్తాను, నాకు కావాల్సినవి కొనుక్కుంటాను. అప్పుడే ఆవిడే ఇదిగో లిస్ట్ రాస్తాను అని వెళ్ళే ముందు అన్నదనుకోండి, వచ్చేక రాతిగానిలే అని మనసులో అనుకుంటాను. చెప్పను, హల్లెలూయా, చెప్పను. ఎందుకంటే వెళ్ళేటప్పుడు డిస్కషన్ పెట్టుకున్నాం అనుకో, మెసేజ్ పాడైపోద్ది. అందుకని ప్రశాంతంగా వెళ్ళిపోతాను. వచ్చేటప్పుడు ఒక్కో చోట ఏమవుతుందంటే 1000 రూపాయలు పెట్టుకుని ఆయిల్ కొట్టించుకుని వెళ్తాను. వాళ్ళు 500 ఇచ్చి, అయ్యారు చిన్న సంఘం అండి బాబు అని ప్రార్థన చేస్తారు. నేను 1000 పెట్టుకుని వెళ్ళాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇవిడ అడగకుండా మానుతుందా? అడుగుద్ది. అప్పుడు నేను మరుసటి రోజుకు పోస్ట్ పోన్ చేస్తాను. హల్లెలూయా, ప్రభువా ఈ నైట్ నాకు సహాయం చేయి. ఈ విధంగా అవకాశం ఒక రోజు రాదు కదా. అప్పుడు మరి నేను అలాగా ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేను కదా. ఇంతకీ పౌలు అంటాడు చూడండి, పౌలు అపోస్తుల కార్యం 18వ అధ్యాయం, ఇది చదివిన తర్వాత విషయాలు చెప్తాను. హల్లెలూయా. అపోస్తుల కార్యం 18వ అధ్యాయము 18వ అధ్యాయం 3వ వచనం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండెను, వారు కలిపి పని చేయుచుండిరి. ఎవరు? పౌలు. అసలు ఏ పని వచ్చు పౌలుకి? డేరాలు కుట్టే పని వచ్చి. ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు పౌలు? కొరింథీకి వెళ్ళినప్పుడు ఎక్కడున్నాడు? అకుల ప్రిస్కిల్లా అనే వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఒక విషయం చెప్పిన ఇక్కడ, అదే కాకుండా చూడండి 20వ అధ్యాయం 34వ వచనం కూడా చూడండి. 20వ అధ్యాయం 34వ వచనం. చదువమ్మా. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న, అంటే ఇలా చూడండి, నాకు కొన్ని అవసరాలు ఉంటాయి కదా. ఇలా చూడండి, అందరూ నాకు కొన్ని అవసరాలు ఉంటాయి కదా, నాతో ఉన్నవారు ఉన్నారు కదా, వాళ్ళకి కొన్ని అవసరాలు తీసే బాధ్యత ఎవరిది? నాదే కదా. ఇవ్వకపోతే కుదరదు కదా. ఎక్కడి నుంచి తెస్తానో ఎలా తెస్తానో కుదరదు, తెచ్చి ఇవ్వాల్సిందే. బాధ్యత అది నా బాధ్యత. బాధ్యతను తప్పుకుందామంటే కుదరదు. అది
బాధ్యత తీర్చాలి. కాబట్టి నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని నేను చెప్తున్నాను. ఈ చేతులు అవసరమైతే మైక్ పట్టుకుంటాయి, లేకపోతే ఏం చేస్తాయి తెలుసా? ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ అవసరాలు తీరడానికి మీటింగ్స్ ఏమీ లేవు, నా అవసరాలు తీర్చడం. ఎందుకంటే నా రాబడి అంతా ఆగిపోయింది. నాకు స్కూల్ ఉండేది, స్కూల్ మూయబడింది. ఎందుకో కూడా చెప్తాను అదే. ఇప్పుడు ఎందుకు మూయబడిందో, రసవత్రంగా మూయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఫిషరీ చదువుకున్నాను కదా. చేపలు, మీకు కోళ్ళకి రోగం వచ్చినప్పుడు ఎలా మందు వాడాలో తెలుసా? ఎలాగ తెలుసో నాకు. చేపలకి, రొయ్యలకి ఏ మందు వాడితే ఏ రోగం తగ్గుతుందో తెలుసు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీడియో కాల్ చేసి, అయ్యారు అప్పుడే ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళే, నేను ఎప్పుడు ఎవరికి ఏమన్నా మీ చేపలు బాగున్నాయండి అని ఎప్పుడు అడగనండి. వాళ్ళు ఫోన్ చేసి, అయ్యారు మా చేపలకి ఇలా ఉంది, ఏం చేయమంటారు? తెలిసిందే కదా, ఇలా చూపించండి, ఇలా చూపించండి, దానికి పలానాది వాడండి. వాడిన తర్వాత తగ్గిన తర్వాత నాకు డబ్బులు వేస్తారు, నా అవసరత తీర్చబడుతుంది. ఒక్కోసారి సార్ మీరు వచ్చి చూడండి అని అంటే నేను ఆ పని చేయడానికి ఇష్టంగా వెళ్ళను. ఎప్పుడైనా ఇంకా తప్పకపోతే, ప్రభా వీళ్ళకి ఇది కొనాలి, ఇది అవసరం తీరాలి, మీటింగ్ ఏమీ లేదు, నాకు ఉంటే మైకే పట్టుకుంటాను ప్రభా, లేకపోతే ఇది ఎలా మరి అని అన్నప్పుడు వెళ్ళడానికి ఇబ్బంది. వెళ్ళి ఆ చెరువు గట్టు మీద నిలబడి, ఏమండి దానికి అది వాడాలి అని అన్నప్పుడు, వాళ్ళు వస్తున్నప్పుడు అది ఇస్తే అది కానుకంత టేస్ట్గా ఉండదు నాకు. నేను అంటాను ఇక్కడ, ఇంత కష్టపడి ఈ వ్యక్తి ఆ కష్టం పడకుండానే నూర్చిటి ఎద్దుకు చిక్కం పెట్టకూడదు. నేను అంటున్నాను ఇక్కడ, ఈ మాటలు మీకు భారం కాకూడదు. మీ సామర్థ్యము చొప్పున మీరు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నేను చెప్తున్నాను, మనం దశమ భాగం ఇవ్వాలి. ఇప్పుడు నేను దశమ భాగం ఇచ్చేది, దశమ భాగం మొన్న అక్కగారు అమ్మాయికి జాబ్ వచ్చిన కాడి నుంచి మీ ఇల్లు, మన కుటుంబం బయట డ్వాక్రా యూట్యూబ్కి అయితే కట్ చేద్దాం ఇవన్నీ, కానీ చెప్పాలి కదా మీకు. మా నా డ్వాక్రా మోసే భారం నా పిల్లెత్తుకుంది. అంటే ఆమె దశమ భాగం 3500 దశమ భాగం ఆమె పట్టుకొచ్చి ప్రతి నెల మొదటి వారం నా చేతికి ఇచ్చి ప్రార్థన చేయించుకుని వెంటనే డ్వాక్రా కట్టేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఆమె ఇంకా మంచి జాబ్ రావాలి, ఇంకా మంచి జాబ్ రావాలి. మధ్యలో కొంత జాబ్ మారడానికి ఏమైనా గ్యాప్ వచ్చినా నో ప్రాబ్లం, ఇంకా మంచి జాబ్ రావాలి. ఎంత మంచి జాబ్ వస్తే అంత దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. ఇంకా అంటాను, మన చందమ్మ పెద్ద జాబ్ వచ్చేది తల్లికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషాకి మన చాంద్బాబు గురించి చాలా కన్నీటితో ప్రార్థన చేయండి. తన చేతులు చదువుకోలేదు అనే, చదువుకునే సంపాదనకి సంబంధమే లేదు. చదువుకోలేకపోయినా బాధపడొద్దు. చదువు లేకపోయినా అంటే చదువుకో, ఇప్పుడైనా చదువుకుంటే మంచిదే. అయితే చదువుకోపోయినా నువ్వు బాధపడకుండా ఏం చేయాలంటే, నువ్వు ప్రభువా ఒక ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రభువా నాకు నువ్వు ఇస్తే నమ్మకంగా తీసుకొచ్చి నేను నీ మందిరంలో ఇస్తాను, నీ మందిరంలో దశమ భాగం నేను ఇస్తానని నువ్వు అంటే, నువ్వు నిజంగా అంటే దేవుడు నన్ను అలాగ ఆశీర్వదిస్తాడు. చూడు, నేను ఆ టేస్ట్ని చూశాను. దేవునికి స్తోత్రం. నేను అంటాను ఇక్కడ, ఈ పరిచర్య ముఖ్యం, అదే సమయంలో కుటుంబ బాధ్యత కూడా ముఖ్యమే. నేను పరిచర్య చేస్తున్నాను, ఇలాగ బైబిల్ పేదనికి వెళ్ళిపోతాను, నీకు మంచి నెట్టరని అంటే ఆవిడ బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోద్ది కదండి. ఆవిడకి మంచి నూనె బట్టి రావాలా, శనగపిండి పట్టు రావాలి, ఉప్పు పట్టు రావాలి, పప్పు పట్టు రావాలి, వాక్యం చెప్పాలి అని అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ దశమ భాగము విత్తితే ఆ దశమ భాగములో నుండి సేవకుడు తింటే అది ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆ విధంగా తింటే ఏమవుతుందంటే, సేవకుడు ఈ ఆత్మీయ ఆహారాన్ని మనకు పంచుతాడు. నాకు మీరు ఏం కావాలి, మీకు ఏమన్నా కావాలంటే నేను అంటాను, నాకేమవుతుందండి,
అయితే ఆ మైక్ పోవడాన్ని గురించి మైక్ బాగు చేయాలి. ఏం అవసరాలు ఉన్నాయంటే ఫస్ట్ ప్రేయర్టీ నేనేం చెప్తాను, ఇది చెప్తాను. ఒక విషయం తెలుసా, కరెంట్ పోతుంది, నాకున్న స్థాయిని బట్టి నేను ఏసీ పెట్టుకోవచ్చు కదా. నా ఏసీ కింద పనిచేయడం లేదు, ఎందుకంటే నా దేవుని పిల్లలు వస్తారు, మేము ఏసీలో కూర్చోవాలి. ఒక విషయం తెలుసా, క్రింద నాకు ఏంటది ఇన్వర్టర్ లేదు, ఇన్వర్టర్ అయిపోయింది. ఈ ఇన్వర్టర్ కిందకి పట్టుకెళ్ళను, ఎందుకంటే నా దేవుని పని ఆగకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. నా ప్రయారిటీస్ ఏంటో చెప్తున్నా, అంటే మీరిచ్చే ప్రతి కానుక దేనికి ఉపయోగిస్తానో మీకు అర్థం అవడం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, నిజంగా చెప్తున్నాను, నేను చాలా సింపుల్గా, నేను వాడే కార్ చాలా సింపుల్ కార్, నేను వేసుకునే డ్రెస్ కూడా చాలా సింపుల్. నేను వెళ్ళి మీటింగ్లు పెద్దయ్యే వేసుకునే డ్రెస్సులు సింపుల్. ఒక విషయం తెలుసా, నేను ఎవరినైనా తీసుకెళ్తే నాకు కూడా ఎవరైనా సేవకులు వాళ్ళ కోసం 5 స్టార్లో ఉన్నాను కదండి. 5 స్టార్లో ఎలా కూర్చోవాలో తెలుసు, అక్కడ ఎలాగ ఆర్డర్ ఇవ్వాలో తెలుసు, ఎలాగ తినాలో తెలుసు. 4 చక్రాల బండి దగ్గర తినడం కూడా నేను అందుకనే ఎక్కువ ప్రిఫర్ చేసేది 4 చక్రాల బండి దగ్గర నీట్గా ఉన్న చోట వేడి ఇడ్లీ అయినా సరే కారు ఆపి తినేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును. అంటే నేను ఎంత సింపుల్గా ఉండడానికి ఇష్టపడతాను నేను మీకు చెప్పడానికి. హల్లెలూయా. నాకు వాడే ప్రియారిటీ ఏంటంటే దేవుని పరిచర్య. ఏంటది అంటే నా ప్రేయర్ మీరు ఇచ్చే కానుకలతో లేదా నాకు వచ్చే కానుకలతో నేనేమి ప్రిఫర్ చేస్తాను అనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎస్, అంటే మనం ఏం చేయాలన్నట్టు విత్తాలి. ఇబ్బంది లేకుండా చెప్పేస్తున్నానా? హల్లెలూయా. మొహమాట పడుతున్నానేమో అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను కూడా అంటే నేను చెప్తున్నాను, మీరు నాకు ఇచ్చే దాంట్లో దశమ భాగం తీస్తాను. అర్థమవుతుందండి? నా సంపాదనలో దశమ భాగం. నేను మొన్న పొంగుటూరు ఇల్లు రెంట్ వచ్చేసింది కదండి. రెంట్ రాగానే మొట్టమొదట ఏం చేస్తానో తెలుసా, దశమ భాగం తీసుకుని సేవకునికి ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దశమ భాగాన్ని తీసుకుని సేవకునికి ఇచ్చాను. అయితే ప్రియమైనటువంటి దశమ భాగం నేను అంటాను, మీకు భారం కాకుండానట్లుగా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో మీరు ఏం చేయాలంటే, ప్రభా నా సేవకుడికి ఎక్కువ మీటింగ్స్ ఎందుకు వచ్చేయాలంటే తను పోషించబడాలి, నీ పిల్లలకి అనేకమైన వాటికి ఆహారాన్ని ఇచ్చేయాలి. దేవునికి ఇది సేవకుడు. హల్లెలూయా. రెండవదిగా, ఒకవేళ అది కుదరకపోతే, ప్రభా మా చేతులు బలపరచు. ఎలా బలపరుస్తావంటే నీ సేవకుడి కోసం మేము నిలబడాలా. అంత ఆశీర్వదించే ప్రభు, మమ్మల్ని ఏకాదిగా ఆశీర్వదించే, అంతే. హల్లెలూయా. ఒక విషయం తెలుసా, ఏమో మరి అక్కకి ఏమనుకుంటుందో తెలియదు. ఒక్కోసారి నేను వెళ్ళి కూర్చుంటాను ప్రార్థన, ఏమో నా ఫేస్ ఫీలింగ్స్ అలా బయట పెట్టను. నాకు ఎంత కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా అసలు బయట పెట్టను. హల్లెలూయా. కూర్చుంటే ఆవిడంత డబ్బు తీసుకొచ్చి నా చేతి, అది 5,000 కావచ్చు, 7,000 కావచ్చు, 4,000 కావచ్చు, 10,000 కావచ్చు, జేబులో పెడుతుంది ప్రార్థన చేయని. హల్లెలూయా. అదంతేనా కావచ్చు. అది తీసుకుని వచ్చి మోకరించి ప్రార్థన చేస్తాను, ప్రభా వాళ్ళని ఆశీర్వదించు. ఒక విషయం తెలుసా, స్కూల్ పోయిన తర్వాత స్కూల్ని ఆశీర్వదించు అని అనడానికి మానవ నైజం కంటే మించిన భారం కావాలి. నా పిల్లలు దెబ్బతింటే మీ పిల్లల్లో నా పిల్లలను చూసుకునే అంత దేవుని ఆత్మ భారం కావాలి. అది సంతోషంగా. హల్లెలూయా. నేను మీ పిల్లలు దీవించబడితే నేను నా పిల్లలు ఎలా ఉన్నారన్న దాన్ని మర్చిపోయినంత సంతోషించాలి. అది సేవకుని యొక్క ఆత్మభారం. హల్లెలూయా. మీకు బాగుంది, మీకు కలిసి వచ్చిందని ఒక్క మాట చెప్తే మీకంటే నేను ఆనందిస్తాను. ఎందుకంటే ఆ భారం నేను ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇల్లు కట్టడం ప్రారంభించారు యాదవుల్లో వాళ్ళు. ఏమంటే వాళ్ళకున్న టెన్షన్ కంటే నాకు ఎక్కువ టెన్షన్. నిజంగానండి. వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో నాకు తెలియదు. కట్టాలి ప్రభా అని. నేను ఎక్కువ దాని గురించి మీ దగ్గర ప్రస్తావించకపోవచ్చు, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రభా
ప్రభా అది చేయి ప్రభా, అది చేయి ప్రభా, చేయి ప్రభా అని ప్రతిమలాడుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాగేశ్వరరావు గారి కుటుంబం కానీ, మన కుటుంబాలు కానీ, అందరి కుటుంబాలు, లేకపోతే స్కూల్ ఏదైనా ఒకటి దీవించబడాలని అంటే సేవకుడు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం భారం కలిగి ఉండాలి. ఇది మామూలుగా ఏదో కోరుకోవడం, మంచిగా ఉండలే అని కోరుకోవడం కాదు. భారం ఉంటేనే, ఆత్మ భారం ఉంటేనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే ఆ ప్రార్థన చేయలేం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధానం మనం గమనించాలి. మరి దశమభాగం ఇప్పుడు ఇవ్వాలి అక్కర్లేదా చెప్పండి? ఖచ్చితంగా ఇవ్వాలి, నాతో సహా ఇవ్వాలి. అంతేకాదు మీరిచ్చిన 40 రూపాయల నుంచి 4 రూపాయలు నేను పక్కనెట్టాలి, లేకపోతే మీరిచ్చిన 150 రూపాయల నుంచి 15 రూపాయలు నేను పక్కనెట్టాలి, మీరిచ్చిన 500 నుంచి నేను 50 రూపాయలు పక్కనెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ 450 రూపాయలు నేను తినేయచ్చా? 450 రూపాయలు, 500 వచ్చినాయి అనుకోండి కానుక, 50 రూపాయలు పక్కనెట్టాను అనుకోండి, 450 రూపాయలు నేను తినేయచ్చా? మరి తినేస్తే మరి ఏదైనా కావాలంటే ఎలాగా? ఒక విషయం తెలుసా, మనకి 600 రూపాయలు కనీసం కరెంట్ బిల్ వస్తుంది. మొన్నటి వరకు 1800, 1700 కట్టాను పైది, క్రిందది 6000 కట్టాను. ఇంచుమించు 6 నెలలు కట్టాను. మీ అందరికీ కూడా ఎక్కువ కరెంటు బిల్లు వచ్చేసినాయి కదా. 1800 కట్టాను కరెంటు బిల్లు, ఇప్పుడు 600, 700 వస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరు ఆశీర్వదించబడాలి. మీరు దీవించబడితే మీకున్న భారం నాకంటే ఎక్కువ, నాకు తెలుసు ఆ విషయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళని నేను ఇక్కడ అంటున్నాను, దేవుని యొక్క సన్నిధానంలో ఈరోజు గమనించాలి. ఎస్, అంతేకాదు మన దశభాగం ఇవ్వాలా చెప్పండి? ఇప్పుడు ఇవ్వాలి ఖచ్చితంగా. అంటే దశం భాగం అయినా ఇవ్వాలి. అలా చెప్పండి, అలా చెప్తాం. దశం భాగం అంటే మొత్తం అన్నీ ఇవ్వడానికి మనం చేయలేం. కానీ అంతే కదా, అననీయ సప్పారు ఏమంటే 10,000 మిగుల్చుకున్నామంటే 75,000 తీసుకొచ్చామంటే గొడవ లేకపోయాను. మనం అలా చెప్తాం, ఆ రూట్లో చెప్తాం. ప్రభువా మేము బతకాలి కదా, మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా, మొత్తం అంతా అన్నీ ఇవ్వలేం, కానీ దశం భాగం అయినా ఇవ్వాలని ఒప్పేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా కదండి. చూడండి, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. ఇదేంటి మ్రొక్కుబడి? అంటే దశమ భాగం వేరు, మ్రొక్కుబడి కానుక వేరు. అర్థమవుతుందా? దశమ భాగం వేరు, మనకు వచ్చే రాబడిలో దశమ భాగం ఇవ్వడం వేరు, మ్రొక్కుబడి కానుక వేరు. మ్రొక్కుబడి కానుక ఏంటంటే, ప్రభు ఈ పని అయితే నేను ఇది తీసుకొచ్చి ఇస్తాను, హల్లెలూయా, హల్లెలూయా అని మనం అనుకుని ఆ మ్రొక్కుబడిని మనం దేవుని యొక్క సన్నిధిలో చేయాలి. హల్లెలూయా. అంటే డబ్బు అదేంటి, అది లంచం లాంటిది కాదు, మ్రొక్కుబడి. అది దానికి చక్కని మాట, మ్రొక్కుబడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభా నీ సేవకునికి కానుకిస్తాను, లేదా నీ యొక్క మందిరంలో ఈ కానుకని మ్రొక్కుబడి కానుక తీసుకొస్తానని మనసులో అనుకుని ప్రార్థన చేసుకుని దానిని తీసుకురావడం. ఇది దశమ భాగం వేరు, మ్రొక్కుబడి కానుక వేరు. మ్రొక్కుబడి కానుక ఒకవేళ మీకు గుర్తుంటే, మీరు ఒకవేళ చేసుకునే అలవాటులోనికి వస్తే అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము మ్రొక్కుబడి కానుకలను ఆయా పరిస్థితులను బట్టి మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మ్రొక్కుబడి మనం చేసుకోవాలి. మ్రొక్కుబడి కానుకను దేవుని యొక్క సన్నిధిలోనికి తడువు చేయకూడదట ఇవ్వడానికి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 31వ వచనం. అంతటి హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకుంటురి, దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకురండి అని ఆజ్ఞ. ఇదే అర్పణ అంటే మీకు అర్థమవుతుందా? అర్పించేది 1 దశమ భాగము, 2 మ్రొక్కుబడి, 3 కృతజ్ఞతార్పణ. అంటే కృతజ్ఞతార్పణ అంటే దేవుడు ఏదైనా చేసిన తర్వాత కృతజ్ఞతతో దేవునికి ఇవ్వడం. దేవునికి ఇస్తాం. దశమ భాగంలోది కాదు, మ్రొక్కుబడిలోది కాదు, అది కృతజ్ఞత. అది ఎంత ఏంటి అన్నది ఎంతైనా అది మ్రొక్కుబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం తెలుసా, ఎంతకాలం నుంచి
చిన్న అక్క ఇస్తుందో నాకు తెలియదు, కానీ ఒకసారి నేను అక్కకి 2,000 ఇవ్వాలి. చాలా వరకు మామూలుగా నాకు ఇవ్వాల్సింది మళ్ళీ తీసుకోదు, ఎక్కువ తీసుకోదు. 2,000 పట్టుకుని వెళ్ళి ఇచ్చాను. పక్క నవ్వేసింది. ఎందుకంటే ఆ 2,000 నేను ఇచ్చింది 20 రూపాయలకి అవుతారు. 20 రూపాయలకి అవుతారు కట్ట. పక్క నవ్వేసింది. ఎందుకంటే ఈ 20 రూపాయల గురించి అప్పుడు చెప్తుంది ఆమె. ఈ 20 రూపాయలు ప్రతిష్ఠిత కాగితాలు. చాలా కాలం నుంచి అక్క నాకు 20 రూపాయలు గుప్పిళ్ళతో ఇస్తుంది. 20 రూపాయలు తనకి ఏదైనా కానుక అదే ఫీజులు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనే 20 రూపాయలు ముట్టుకోదు. 20 రూపాయలు పక్కన పెట్టేసి నాకు ఇస్తుంది. హల్లెలూయా. 20 రూపాయలు ఒక్కోసారి ఎంత ఇస్తుంది అంటే ఎంత ఇస్తుంది, అది 2,000, 3,000, 4,000 ఎంతో ఉంటుంది. ఆ 20 రూపాయల కాగితాలు పట్టుకుని దాన్ని ప్రార్థన చేసి దాన్ని మరలా ప్రతిష్ఠించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి దాన్ని నేను ఏ విధంగా వాడాలో ఉపయోగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిష్ఠిత ధనం అది. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి నేను అక్కకి 20 రూపాయల కాగితం ఇంకెప్పుడు ఇవ్వలేదు. ఎందుకంటే ఇస్తే మళ్ళీ నాకు ఇచ్చేస్తుంది కదా. హల్లెలూయా. 20 రూపాయలకైతే ఎప్పుడు తను ముట్టుకోదు, ఎప్పుడూ తను ఖర్చు పెట్టదు. ఎంతకాలం నుంచి ఇంతకు ముందు ఇస్తుందో తెలీదు. ఆ చెప్పిన తర్వాత నాకు 20 రూపాయలు అందుకని ఒక్కోసారి ఇంటి అన్ని 20 రూపాయలకి అయితే ఉంటాయి అక్కెత్తని అనుకుంటాను. ఇందా హల్లెలూయా. నేను అంటాను, ఆమె 10 రూపాయల కోసం వెతుక్కున్న సందర్భాలు ఆమె జీవితంలో చూసింది. ఆశీర్వదించబడింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం. నేను ఆశీర్వదించబడ్డాను ఆ దశభాగం ఇచ్చి. అయితే నన్ను దేవుడు ప్రతిష్ఠించి పనిలో ఉండాలి. ఎక్కడో అలా ఆశీర్వదించబడిపోతే అక్కడే కూర్చుండిపోతాను నేను. నన్ను నా అవసరం తీర్చాడు దేవుడు. ఎప్పుడు తెలుసా, పొంగుటూరులో అక్కడ పెట్టిన స్కూల్ పెట్టింది నా అవసరం తీర్చబడ్డానికి. హల్లెలూయా. నా అవసరం తీర్చబడ్డానికి. నా అవసరం తీరింది. ఇప్పుడు నేను దేవుని పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, ఏముందండి, చాంద్బాబు సంపాదించేస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుడు ఆశీర్వదించాడు. తనకి ఏంటి, భయభక్తులతో దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రార్థన చేయాలి. దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ప్రార్థన చేయాలి. ప్రభువా నేను నీకు నమ్మకంగా ఉంటానని ప్రార్థన చేసుకోవాలా. హల్లెలూయా. అంతేకాదు, ఎజ్రా గారు ఈ శాంతమ్మ కోసం ఏమన్నా అమెరికా వెళ్ళాలండి అని అంటే దేవునికి స్తోత్రం. మా పాప దగ్గరికి మేము వెళ్ళి రావాలండి అంటే, అయ్యి బాబు 2 నెలలు తెచ్చుకురారండి బాబు అయితే అని బెంగొచ్చేయాలి మన అందరికీ. దేవుడికి అసాధ్యమైందండి ఇదే. హల్లెలూయా. దేవుడు చేయగలండి. లాజరస్ గారిని దేవుడు ఎలా దీవించాలో ఆయనకి తెలుసు. ఎజ్రా గారిని ఎలా దీవించాలో తెలుసు, నాగేశ్వరరావు గారిని ఎలా దీవించాలో తెలుసు, నన్ను ఎలా దీవించాలో తెలుసు. దేవునికి స్తోత్రం. బాగా అలసిపోయి వచ్చానండి. 1,200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి వాక్యం ప్రిపేర్ అయిపోతుంది. దడదడలాడిపోనండి. పొద్దుట ఆవిడ పైకి వస్తున్నప్పుడు ఏదో అంటుంది, కాఫీ తాగెళ్ళొచ్చు కదా. నాకు కంగారు వచ్చేస్తుంది, ఇంకా గంటే ఉంది టైము, నేను ప్రిపేర్ అవ్వలేదు, దయచేసి నన్ను. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈరోజు ఎప్పుడు మాట్లాడని కోణంలో, మాట్లాడనటువంటి రీతిలో నేను మీ సేవకుడు మాట్లాడడం మీరు గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు కానుకల గురించి మాట్లాడడానికి చాలా మొహమాటం. మరలా మాట్లాడాల్సినటువంటి ఆ యొక్క అంటే అంశం కాదు ఇది. కాబట్టి నేను ముందుగానే చెప్పాను, కొద్దిగా ఇబ్బందిని పక్కన పెట్టే మాట్లాడతానని. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే, ఎంత అయింది? టైం ఎంత అయింది? 2 గంట అయిపోయిందా ఏంటి? అప్పుడే గంట అయిపోయిందా మొదలెట్టి? అసలు అంశంలోకి రాలేదు ఇంకా. సర్లేండి, ముగించేద్దాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా దీనికి కొనసాగింపు ఒక చిన్న కథలాగా చెప్పి నేను ముగించేస్తాను. అబీగయిలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. తన భర్త పేరు నాబాలు చాలా ఆస్తిపరుడు. దావీదు అనేటువంటి ఒక భక్తుడు తన దగ్గర 600 మంది ఉంటారు. అడవులు పాలైపోతాడు. దావీదు ఎవరు? ఈ పాటలన్నీ రాసింది దేవుని యొక్క సేవకుడు.
ఈ నాబాలు యొక్క గొర్రెల మందలన్నిటినీ నాబాలు యొక్క ప్రజలు పరిపాలిస్తుంటే ఈ 600 మంది ఈ గొర్రెల మంద చుట్టూరు, కాపర్ల చుట్టూరు ప్రాకారముగా ఉన్నారట. ఎలా ఉన్నారు? ప్రాకారముగా ఉన్నారట. ఇప్పుడు అడవిలో ఉన్న ఈ దావీదు ఈ నాబాలు దగ్గర కౌరు పంపిస్తాడు. మేము అడవిలో ఉన్నాం, 600 మంది ఉన్నాం, కొద్దిగా ఆకలేస్తుంది, ఏమన్నా ఇవ్వు అని. అప్పుడు నాబాలు అంటాడంట, ఎవరు పంపించే వచ్చారా మీరు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము దావీదు పంపిస్తవచ్చు. దావీదావుడు యెషయా కొడుకు అంటే ఎవడు? ఆడైతే ఆడికి ఇవ్వాలి మేము అని అన్నాడు. ఏమడిగాడు? దయ చూపి కానుక అడిగాడు అనమాట. ప్రియమైనటువంటి వాళ్ళని ఎప్పుడైతే ఇలా అన్నాడో దావీదు కత్తి పట్టుకున్నాడు. పాత నిబంధనలు అయితే దావీదు కత్తి పట్టుకున్నాడు, క్రొత్త నిబంధనలు అయితే అననీయ సప్పీరాలు చనిపోయారు. ఇప్పుడు దావీదు కత్తి పట్టుకుంటే అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? నాబాలు యొక్క భార్య అబీగయీలు రూపవసట, అందమైన సౌందర్యవతట, చాలా రూపస్ అంట. అంతేకాదు ఆమె మాట్లాడితే ఎలాంటి వాళ్ళైనా కూలైపోతారు, అంత బాగా మాట్లాడుతుంది ఆమె. వెంటనే ఒకసారి చూసేద్దామా? వచ్చిన చూసేద్దాం ప్లీజ్. సమూయేలు మొదటి గ్రంథం. ఎందుకు మరలా ఈ టాపిక్ మరలా ఎందుకు? సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. ఇరవై 25వ అధ్యాయము 16వ వచనం చదవండి. మేము గొర్రెలు కాయించున్నంతసేపు వారు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి అని ఎవరు అంటున్నారు? నాబాలు యొక్క పరివారు అబీగయీల దగ్గరికి వచ్చి అంటున్నారు. ఏమంటే దావీదు మనుషులను పంపాడు, మన నాబాలు మూర్ఖంగా మాట్లాడేశాడు మన యజమాని, మీ ఆయన గారు. యెషయా కొడుకైతే ఏంటి, దావీదు అయితే ఏంటి, నేను కానుక ఇవ్వాలేంటి అని అన్నాడు అని చెప్పి, వాళ్ళైతే మాత్రం మాకు మేము గొర్రెలు కాస్తున్నప్పుడు ప్రాకారంలో ఉన్నారండి అని ఎవరికి చెప్పాడు? అబీగయీలకి చెప్పాడు. 17వ వచనం. అయితే మన యజమానుడు బహు పనికిమాలినాడు, ఎవరిని తనతో మాట్లాడినాడు, అసలు ఎవరి మాట వినలేంటమ్మా, ఇదేంటమ్మా అని చెప్పి అన్నాడు. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి ఏం చేసింది చెప్పండి? 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తుల నిండా ద్రాక్షరసం, వండిన 5 గొర్రెలు. అయ్యి బాబాయ్, 5 గొర్రెలు మాంసం అంతటి టక చేసేసాం. 5 మానికలు వేచిన ధాన్యం, ద్రాక్ష గల్లు, 200 అంజూరపు అడలు ఆ గార్ధబౌల మీద వేయించి ముందుగా గాడిద మీద పంపించేసి ఆ తర్వాత గాడిద మీద ఎక్కి వెళ్తుంది. హల్లెలూయా. వెళ్ళి అప్పుడు దావీదుని ఎదుర్కొని అంటుంది 25వ వచనం. దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, ఆ మాటను లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములు సూచించినది, అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి అన్నాడు. ఇదిగో మమ్మల్ని ఏం చేయొద్దు అని చెప్పి తీసుకొచ్చి 600 మంది గాయకులు, ఎవరు వాళ్ళు? ఆ యొక్క దావీదుతో పాటుగా పాటలు పాడేటువంటి వాళ్ళకి కడుపు నింపింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క విషయాన్ని మీరు గమనించండి. ఆ యొక్క అబీగయీలు ద్వారా దావీదు చేయాల్సినటువంటి హింస చేయలేదు. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి అక్కడ యొక్క విషయం అంతా ఉంటుంది. కానీ నాబాలు మాత్రం మొత్తబడ్డాడు, నాబాలు మాత్రం చనిపోయాడు. ఇక్కడ నేను అంటాను, దేవుని యొక్క కృపలో శాపగ్రస్తం అంటే ఏంటి? దశమ భాగం ఇవ్వకపోవడం. కాబట్టి నేను అంటాను, దేవా నా చేతులు బలపరిస్తే నేను మరలా గుర్తు చేసుకుంటున్నాను, కానుక లేకుండా ఖాళీ చేయి విడిచిపెట్టిన చెయ్యి ఇది. నాకు డబ్బులు లేకపోవడం అంటే తెలుసు, డబ్బులు ఫుల్గా ఉండడం అంటే ఏంటో తెలుసు. ఏమండి, సింపుల్గా ఉండడం అంటే ఏంటో తెలుసు, లగ్జరీస్గా ఉండడం అంటే ఏంటో తెలుసు. లగ్జరీస్ అంటే అవసరం అయితే ఆ పరిస్థితిని బట్టి ఉండాలి. మనకెందుకండి, సింపుల్గా మనం ఉండే
మన జీవితాలలో ప్రభు తన యొక్క కృపను బట్టి మన దశంభాగాన్ని దేవుని పనికిద్దాం, నమ్మకంగా వాడదాం. మీరెంత నమ్మకంగా ఉంటారో నేను అంతకంటే మిక్కిలి మించి నమ్మకంగా ప్రభు దగ్గర పనిచేయడానికి ప్రార్థన చేయండి. దేవుని యొక్క కృపలో ఈ మాటల్ని ప్రభువు మనందరికీ మంచిగా అర్థమయ్యేటట్లుగా ప్రభు ఆశీర్వదించి దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? మోకరించండి.